హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మజ. ఎలా ఉన్నారండి? అంత బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చిమెత్తళ్ళ కూర అండి. హెల్త్కి చాలా మంచిది. ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైనా సరే తినచ్చు. అలాగే పాలిచ్చే తల్లులకైతే ఇంకా మంచిదండి. పొరటాలు అవి తినచ్చు. ఎండి చేపలైనా పచ్చివైనా సరే మెత్తళ్ళు తినచ్చండి. పాలిచ్చే తల్లులకి పాలు బాగా పడతాయి అన్నమాట. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది నేను ఎలా చేసినా మీరు చూడాలంటే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్స్ ఇవ్వండి. ఇవన్నీ నేను ముందు ఛానల్లో పెట్టాను. ఛానల్ పోవడం వల్ల మళ్ళీ చేస్తున్నాను ఫ్రెండ్స్, కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూడండి పచ్చిమెత్తళ్ళు, ఇవి తల పొట్ట తీసేసిన తర్వాత ఎంత నీట్గా ఎంత బాగున్నాయో చూసారా? చాలా చక్కగా ఉంటాయి. చేయడం కూడా చాలా ఈజీ అన్నమాట. ఇవి ముందుగానే నీట్గా కడిగేసుకొని ఒక గిన్నెలో తీసేసుకున్నాను. ఇందులో ఉప్పు కారం పట్టిద్దాం ఫ్రెండ్స్. ఉప్పు కారం ముందుగా పట్టించిన తర్వాత వండుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే ఇవి ఎక్కువసేపు ఉడకకూడదండి. జస్ట్ ఇలా పొయ్యి మీద పెట్టగానే ఉడికిపోతాయి అన్నమాట. అందుకని చెప్పి ఉప్పు కారం కలిపి పట్టించేసి పక్కన పెట్టుకుందాము. మూత పెట్టి ఒక పావు గంట సేపు ఇలా పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మిక్సీ జార్లో ఆనియన్స్ కొన్ని వేసుకొని ఒకటి కానీ అంటే చేపలు తగ్గట్టుగా వేసుకోవాలన్నమాట. నేను ఒకటి వేసి ఇలా మిక్సీ పడుతున్నాను ముక్కలుగా కట్ చేసి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. మనం చేసే దిగురు కాబట్టి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ చేపలు తినడం వల్ల హెల్త్కి మంచిదండి. విటమిన్ డి, విటమిన్ B3 కూడా ఉంటాయి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 1 స్పూన్ వేసుకుంటున్నాను అనమాట. ఎక్కువ అవసరం లేదండి. చేపలకి పెద్దగా ఎక్కువ మసాలాలు వేయకూడదండి, బాగోదు కూడా. చూడండి, ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ని వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. ఇందులో ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట. అప్పుడే కూర అనేది రుచిగా ఉంటుందండి. ఎంత ఉల్లిపాయ వేసినా మనం ఆయిల్లో వేపడాన్ని బట్టే కూర అనేది రుచిగా ఉంటుంది. ఇలా పేస్ట్ చేసి వేయడం వల్ల గ్రేవీ కోసం వేస్తున్నాను అనమాట. అలాగే ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు కారం వేస్తున్నానండి. ఉప్పు కారాలు మీ ఇష్టం అండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. అలాగే జీలకర్ర పొడి మాత్రం వేసాను. ఇంకా ధనియాల పొడి కానీ గరం మసాలా కానీ వేయలేదండి. ఓన్లీ జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే సరిపోతుంది. బాగా కలిపిన తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మనం ఈ ఉల్లిపాయ ఈ గ్రేవీ అనేది ఉడకనివ్వాలన్నమాట. 1 నిమిషం జస్ట్. ఉప్పు మనం ఆల్రెడీ చేపల్లో వేసుకున్నాం కాబట్టి చూసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చేపలు చూద్దాము. చూడండి, ఇప్పుడు ఈ గ్రేవీ కూడా ఉడికింది కదా, ఇందులో వేసేసుకోవాలి. ఇక్కడ వీడియో కొంచెం స్కిప్ అయిందండి. వేసిన తర్వాత నెమ్మదిగా కలపాలండి. చేపలు విడిపోతాయి, విడిపోకుండా నెమ్మదిగా కలపాలన్నమాట. అలాగే మూత పెట్టి ఒకసారి కలిపి మూత పెట్టి 1 మినిట్ ఉడకనివ్వాలి హై ఫ్లేమ్లోనే. చూడండి, 1 మినిట్ తర్వాత మనకి కూర అనేది రెడీ అయిపోయింది. ఎక్కువ కలపకూడదండి, విడిపోతాయి. ఎక్కువసేపు ఉడకనివ్వకూడదు కూడా. చూడండి, గరిటెతో ఇలా తిప్పితే సరిపోతుంది. చాలా మంచిదండి. ఇది ఫ్రై చేసుకోవచ్చు. అలాగే ఇలా గ్రేవీ కర్రీ కూడా చేసుకోవచ్చు అనమాట. హెల్త్కి చాలా మంచిదండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.